రమ్ కూడా ఇవ్వు మంగా. ఇదిగో ఈ గుగ్గిళ్ళు కూడా ఇవిగో పెట్టు. మంగా, ఈ రోజు నుంచి నువ్వే దాని యజమానివని దానికి అర్థమైంది. అది తలూపింది, సకిలించింది. అది తలూపటం కాదు, మీకు ఇది తలూపి పిచ్చి పనులు చేస్తూ ఈకలిస్తుంది. ఏమండి? లేకపోతే ఏమిటే? గుర్రానికి హారతులు, శాలువలు, పూలదండలు వేసి సన్మానిస్తున్నావు. నీకు పిచ్చి ముదిరిందని స్పష్టంగా అర్థమవుతుంది. గుర్రానికి హారతులు ఇస్తే తప్ప? అశ్వమేధ యాగంతో సమానం. గాడిద గుడ్డేం కాదు, అశ్వమేధ యాగం అట. అశ్వమేధ యాగం. రమ్ము దాకే గుర్రానికి పూజలు చేస్తూ యాగం అంటావేమిటి? యాగం? అసలు నువ్వు చేసే పనులు కాస్తైనా అర్థం ఉందా? అది మామూలు గుర్రం అనుకుంటున్నావా? రేసు గుర్రం. అలా చెప్పే దీన్ని పిచ్చి గాడిదని చేస్తున్నారు. ఇదిగో కాస్త మర్యాదగా మాట్లాడితే మంచిది. ఏంటే మర్యాద? తల తెక్క పనులు చేస్తూ ఇంకా మర్యాద అంటున్నావు? తాతయ్య గారు మీరు ఆగండి. ఇంకా మొదలవలేదా అనుకుంటున్నా. మొదలు పెట్టారు రాబస. అది ఇప్పుడు ఉండేదేగా. అరిచేవాళ్ళు అరుస్తూనే ఉంటారు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బుద్ధి మందగించాక ఇంకేం పట్టించుకుంటావులే. చూడండి, నా బుద్ధి మీరించాల్సిన అవసరం లేదు. నాకు పేరు ప్రతిష్టలు వస్తుంటే సహించలేని తనం మొదలైంది. గ్రానీ, నీకు పేరు ప్రతిష్టలు రావడం కాదు, పిఠాపురం మంగమ్మ గారేంటి, ఈ గుర్ర పందేలేంటి? నీ గౌరవ మర్యాదలు నువ్వే తగ్గించుకుంటున్నావు. నువ్వు మీ తాత చాలా పెంచారులేరా. చూడండి, నన్ను అభ్యంతరం పెట్టే అర్హత మీకు లేదు. అనవసరంగా కలగ చేసుకోకండి, మా ఆనందాన్ని పాడు చేయకండి. నచ్చకపోతే సర్దుకొని పక్కకు వెళ్ళండి. అంతేగాని తప్పని వెక్కిరించి మరీ నన్ను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయకండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.